అన్ని ఎక్కువ హామీలు మహిళలకే ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువ మోసం మహిళలకే కూడా చేయడం జరిగింది. తల్లికి వందనమని మన జగనన్న ఆలోచనలో నుంచి పుట్టిన ఆ సంక్షేమ పథకాన్ని ఈ రోజు అమ్మకు బడి అని జగనన్న సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైన సంక్షేమ పథకం అమ్మకు ఒడి అనే ఆలోచన, జగనన్న ఆలోచనలోంచి పుట్టిన ఆ సంక్షేమ పథకాన్ని ఈ రోజు ఏదో ఒక స్కూల్లో వెళ్ళి మొన్న 4-5 రోజుల కిందట ఏదో స్కూల్లో వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు కదా ఏం తెలియదు అనుకొని పిల్లల దగ్గర చెప్తున్నాడు, తల్లికి వందనం అనే ఆలోచన నారా లోకేష్ గారి ఆలోచన అంట. పేరు మార్చినంత మాత్రాన అది ఆలోచన అవుతుందా? ఆలోచన అంటే కొత్తగా ఉండాలి. ఇంతవరకు ఎవరు చెయ్యని విధంగా ఏదైనా సంక్షేమ పథకాన్ని తీసుకొని వస్తే ఆ కొత్తదనాన్ని ఆలోచన అంటారు. జగనన్న ఇచ్చిన అమ్మఒడిని కాపీ చేసి తల్లికి వందనం ఇస్తూ దాని ఆలోచన కొత్త ఆలోచన అని మరి ఏ విధంగా అంతగా అబద్ధం చెప్తారో మనందరూ ఒకసారి ఆలోచించాలి. అంటే అబద్ధాలు అంత ఈజీగా మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిసార్లు మరి ఈసారి పాపం అందరి మహిళలకి అందరికీ తెలుసు, ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు, ఏదైనా హామీలు ఇస్తే ఆ హామీలను నిలబెట్టుకోవాలని తెలుసు. అయినా కూడా ఈసారి ఏమైందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, మరి ఈయనలో ఏదైనా మార్పు వచ్చిందేమో, ఈసారి సంక్షేమ పథకాలు సరిగ్గా ఇస్తాడేమో అనుకొని ప్రజలందరూ కూడా మోసపోయారు. ఏదో చేస్తాడని ఆయన అందరూ కూడా ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి గెలిపించిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలను ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఇంటింటికి వెళ్ళి ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్లో ఏమన్నాడంటే, ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 18,000, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉంటే వారికి నిరుద్యోగ భృతి, రైతులు ఉంటే రైతుకి అన్నదాత సుఖీభవ, మరి మహిళలకు మరి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరి ఉచిత బస్సు, ఇలా ఏవో కథ చెప్పుకుంటూ వెళ్తారు. ఆఖరికి గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారి నాకు ఈ ఖజానా చూస్తుంటే ఖాళీ ఖజానా కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, నాకు భయం వేస్తుంది అని అసెంబ్లీ సాక్షిగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుంది అని చెప్పడం ఏ ఒక్కరోజన్నా ఆయన ప్రభుత్వం దిగిపోయేటప్పుడు జగనన్న ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కూడా ఖాళీ ఖజానానే ఇచ్చాడు. మరి జగనన్న ఏ ఒక్క రోజున్నా నాకు భయం వేస్తుంది అని చెప్పాడా? లేదు. అది గుండె ధైర్యం అంటే, అది దానికి తోడు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం. ఆ కరోనా అంటే ఏంటో తెలియని మహమ్మారి ప్రతి ఒక్కరిని భయపెట్టే రోజులను, ఎవరికి ఏం చేయాలో తెలియదు, మనుషులతో మనుషులు మాట్లాడాలంటే భయం, ఏం చేయాలో తెలియని సమయంలో కూడా జగనన్న ధైర్యంగా ఉండి నేనున్నాను మీకు అని అండగా ఉండి దేశంలో ఏ రాష్ట్రం చేయని ఇవ్వని వైద్యాన్ని మనకు అందించాడు. కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ కి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నాడు. మరి అట్లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాన్ని ఆపలేదు.